కొంతమంది అంతిమ కాలంలో సాయినాథుని చరణ కమలాల వద్ద ప్రాణాలు విడిచిన వాళ్ళు ఎంతో పుణ్యాత్ములు. ఒకరోజు కొందరు దర్వీషులు వ్యాధితో బాధపడుతున్న తమ పెంపుడు పులిని సాయినాథుని వద్దకు తీసుకుని వచ్చారు. ఆ పులి ప్రశాంతమైన బాబా వదనం చూస్తూ ప్రాణం విడిచింది. అసలు మరణ బాధ బాహ్య దృష్టికి మాత్రమే. అంతర్దృష్టితో జీవాత్మ నిత్య నూతనుడు, మరణం లేనివాడు, షడ్భావ వికారాలు లేనివారు. అటువంటప్పుడు బాధ ప్రసక్తి అనేది ఉండదు. జీవిత పర్యంతము బాబా సేవలో, ఆరాధనలో గడిపిన వారికి అంతిమ సమయం ప్రశాంతంగా, సచ్చిదానందంగా ముగుస్తుంది. మనం కైవల్య ప్రాప్తి కొరకై చేసిన సత్కర్మ సాధన మన ఆత్మ వెంట వస్తుంది, జన్మ రాహిత్యానికి దోహదం చేస్తుంది. అదే శాశ్వత ఆనందం. సాయినాథా, బాబా, నన్ను నీలో ఐక్యం చేసుకో తండ్రి. ఇంతకంటే ఈ దీనురాలు ఇంక ఏమీ కోరుకోను బాబా. సర్వేజనా సుఖినో భవంతు.